కామాతురానాం నభయం నలజ్జ. కామంతోటి కళ్ళు మూసుకున్న వాడికి సిగ్గు శరం ఇజ్జతి హీనం మానం ఏమీ ఉండదు. వావి వరస అసలే ఉండదు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా తల్లి వయసు అన్నటువంటి ఆలోచన లేకుండా అఘాయిత్యం చేసేటువంటి ఒక దుర్మార్గపు ఆ సిచ్యువేషన్ మాత్రం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం చాగల్లు గ్రామంలో జరిగింది. ఇక్కడ ఒక ప్రజా ప్రతినిధిగా ఉండుకుంటూ బాధ్యతాయుతమైనటువంటి ఆ వృత్తిలో ఉండుకుంటూ ఇక్కడ అతను స్టేషన్ గన్పూర్ మున్సిపల్లో 9వ వార్డు కౌన్సిలర్గా ఉంటున్నటువంటి సౌదాపల్లి సంపత్ రాజు అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ అర్ధరాత్రి కాకముందుకే బట్టలు లేకుండా ఒక ఇంట్లోకి చొరబడి ఒక 65 ఏళ్లకు పైగా ఉన్నటువంటి తన తల్లి వయసున్నటువంటి వృద్ధురాలిపై అఘాయిత్యం చేయడాన్ని కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి దానికి వేదికైనటువంటి ప్రస్తుతానికి ఆ కుటుంబం దగ్గర మనం ఉన్నాము. అసలు ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి స్థానికులు కూడా కొంతమంది ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. ఆ జరిగిన సంఘటన ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? ఏం జరిగిందన్న రాత్రి నిన్న దుకాణంకి వచ్చిన దుకాణం మూసి ఉన్నది. ఈ డబ్బా తీసి ఉన్నది. డబ్బా తీసుకుంటే ఇంటికి వచ్చేవరకు ఆయన కారు ఆడిపోయిండు. అది ఇంట్లోకి పోయిండు. ఇంట్లో పోయి బట్టలు గిట్ట ఏమి లేవు. ఆయన భార్య బయటకు వచ్చి అన్న ఇంటి కూడా వచ్చిందని అన్నది. ఆయన వరకు చెప్పారు. మేము పోయి చూసినాం. చూసేవరకు ఏమన్నది బట్ట గిట్ట ఏమి లేవు. ఆ బాత్రూంలో పోయిండు. మళ్ళీ బయటకు వచ్చిండు. ఆయన మంచం ఉండేది. మంచం పన్నాడు. మళ్ళీ మీదికి ఎక్కిండు. మళ్ళీ దిగిండు. దిగిన మీద ఏం జరిగిందో మాకు తెలియదు. ఇక మేము అందరం బయటకు వచ్చినాం. అందరం కాపులు కాసే వరకు మళ్ళీ వేరే దిక్కు గోడ దింకుపోయినట్టుగా మేము చూడలేదు. మేము ఇక అందరం పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళే ఏదో చెడు చేసుకుని పట్టుకోపోయింది. కానీ మేము చూడలేదు. మేము మరి ఇక్కడ ఎందుకు వచ్చినట్టు అసలు? ఎందుకంటే కారులో ఎవరైనా వెళ్తే ఇంటికి వెళ్తే బట్టలు వేసుకుని వెళ్తూ ఉంటారు, కానీ బట్టలు లేకుండా ఇంటికి ఎందుకు వెళ్ళినట్టు అన్న మీకు డౌట్ వస్తుందా? మాకు డౌట్ మాకు ఇవాళ మాకు ఏం తెలియదు. మాకు ఇవాళ ఇప్పుడే అట్లా వచ్చిండు. అది ఓకే. ఇక్కడ మనం ఎందుకంటే స్థానికులు మాత్రం అసలు పూర్తిగా ఎవరు నిద్రపోని సమయంలోనే ఇట్లాంటి సంఘటన జరిగింది. స్థానికులు చెప్తున్న దాని ప్రకారం మరి ఏ ఆలోచనతో వచ్చారనేటువంటి విషయాలు ఇక్కడ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి తన కొడుకు ఉన్నారు. వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి బాధితురాలు కొడుకు రంగు ఎలేందర్ మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అసలు ఏం జరిగింది అన్నటువంటి విషయం కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలేందర్ గారు, అసలు ఏం జరిగింది? మీకున్నటువంటి సమాచారం ప్రకారం తను అంత ఆ స్థితికి ఒడిగట్టడానికి కారణం ఏమనుకుంటున్నారు? అసలు మీరు గతంలో మీకు అతనికి పరిచయం ఉందా లేదా? మాకు పరిచయం లేదు సార్. ఆయన పరిచయం లేదు. ఆయన సాధారణ మనిషే. అనుకోకుండా వచ్చిండు. ఈ పక్కనే మన ఇంటి ముందు కారు ఆపిండు. కారు ఆపి బట్టలు లేకుండా కూడా లోపలికి వెళ్ళినట్టు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పిండు. మీ బట్టలు లేకుండా మీ ఇంట్లోకి వెళ్తాను ఏంది ఎవరో అని చెప్తే ఇంతలా గేటు తీసుకొని గేటు సందులోకి వెళ్ళిండు. మా ఇంట్లో వెనక డోరు పెట్టే ఉన్నది. వెంటనే మా కుక్క మురుగుతా అంటే ఎవరో అని చూసే వరకు బట్టలు లేకుండా బాత్రూంలోకి వెళ్తా అంటే వెంటనే మా భార్య ఏం చేసింది, వెంటనే ఆ డోర్లు పెట్టి బయటకు వచ్చి షటర్లు మూసి వచ్చి నా ఇంటి ముంగట నిలబడితే అంతలోనే ఆ బాత్రూంలోకి వెళ్ళి పైనకు పోయిండు. వీడు పైనకి ఎందుకు పోతాడు అని నేను ఒక మనిషిని పంపిన. ఆ మనిషిని పంపే లోపే పైనకు పోయిండు. పైన పోయి మా అవ్వ బెడ్ మీద పండుకుంటే పోయి అమాంతం మా అవ్వ చెప్పిన రిపోర్ట్ ఇది. వెంటనే వేసి నెట్టేస్తే కింద పడ్డాడు. వీడెవడో కింద పడ్డాడు. వానికి మొత్తం బట్టలే లేవు మొత్తం కంప్లీట్. నా తువాలే కట్టుకున్నాడు సార్. మన గల్లీలా నేను తువాలా ఆరేస్తే ఆ తువాలే కట్టుకున్నాడు. తన బట్టలు కార్లను వదిలిపెట్టిండా? కార్లోకి వెళ్ళిండు. నా తువాలే కట్టుకొని పైన పోయిండు. మావని నెట్టేసేసరికి తువాలు ఇచ్చిపోయింది. ఆ తువాల కట్టుకొని మళ్ళీ మావని బయటికి రాకుండా బయట గొల్లెం పెట్టి కిందికి వచ్చిండు.
కిందికి వచ్చే వరకు అప్పటికి 100కు ఫోన్ చేసిన ఆల్రెడీ పోలీసు వాళ్ళు వచ్చిండు. ఆ పోలీసు వాళ్ళని చూసి ఈ పక్క మన మామిడాల రమేష్ ఇంట్లోకి దునికిండు. దునికి ఆ బాత్రూంలో జొరబడ్డాడు. అప్పటికి మన దగ్గర దాదాపు 100 మంది దాకా కూడిండ్లు. అప్పటికే 100 మంది దాకా కూడిండ్లు. కూడినాక బయటికి వెళ్తలేడు. ఆయనకు బట్టలు లేవు, బయటికి వెళ్తలేడు. ఇంతలా కారు డోర్ ఎట్లొచ్చిందో తెలియదు కానీ కచ్చసాల వెంకటేష్ అనే అబ్బాయి ఆ కార్లోకి వెళ్ళి బట్టలు తీసుకుపోయి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఆయన బట్టలు వేసుకున్నాక ఈ కానిస్టేబుల్ ఉన్నారు ఆయన వాళ్ళ ఆధ్వర్యంలో బట్టలు వేసుకున్నాడు. బట్టలు వేసుకున్నాక ఓ డ్రమ్ ఉన్నది, ఆ డ్రమ్ము తీసి పక్కకు పెట్టిండ్రు. పక్క పెట్టి డ్రమ్ నుంచి పారిపోరా అని చెప్తానులట. కానిస్టేబులే చెప్తాను పారిపోమని చెప్తా అంటే వానికి ఓపిక లేదు. దిగినాక వీళ్ళ బైక్ మీద ఇద్దరి మధ్యలో కూర్చుండబెట్టుకొని పోతాను. జనం అంతా చూసినాక వీళ్ళు ఈ స్టేషన్ తీసుకుపోతారు కస్టడీ అని అంటాలని నేను అనుకున్నా. అంతలా మా అవ్వను ఎక్కించుకొని నేను స్టేషన్కి వచ్చి బయలుదేరినా. ఇక నేను స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బయట అతన్ని ఎక్కడో వదిలిపెట్టినో కానీ స్టేషన్కి అయితే రాలే. రాత్రి అప్పటికే 11:30 అవుతాను. మా అవ్వ నేనే ఉన్నాం స్టేషన్ కాడ. పిటిషన్ రాయమన్నారు. రాసిన పిటిషన్ ఏమంటే వృద్ధురాలిపై అత్యాచారం అని రాస్తే దాన్ని మళ్ళా కొద్దిసేపు ఆగమన్నారు. అంటే అత్యాచారం జరగలేదు కదా, మరి అత్యాచార యత్నం రాసిన ఉన్నది. నా ప్రెస్కు కూడా పోయింది. అది ఆల్రెడీ ప్రెస్కు పోయింది. 12 గంటల వరకే. నేను ఉన్నది 1 గంట వరకు ఆడనే ఉన్నా. ఆల్రెడీ ప్రెస్కు పోయింది. అత్యాచార యత్నం కింద ఇట్లా చేసిండు. ఇలా నెట్టేస్తే బయటికి వెళ్ళిపోయిండు. లాస్ట్కు కింద 9వ వార్డు కౌన్సిలరు సరపల్లి సంపద రాజు అని పెట్టిన తర్వాత ఇక మన చాగల్ ఇన్ఛార్జి శ్రీనివాస్ సార్ లేడు. శ్రీనివాస్ సారు కొద్దిగా ఆగు, ఎస్ఐ గారు వస్తాను, కొద్దిగా ఆగు అన్నారు. కూర్చున్నా. అప్పటికి 1 గంట అవుతాను, 1 అవుతాను. సార్ వచ్చిన తర్వాత మరి ఇట్లా రాసినవి ఏంటి అంటే, సార్ మరి దీంట్లో ఏంటంటే నీ వయసు లేదు, వయసు వేయలే, వృత్తి వేయలే, నువ్వేం చేస్తావు, మీ అమ్మ ఏం చేస్తుంది, ఇవన్నీ రాయలే అని రైటర్ను తీసుకొచ్చిండు. అదే మన లేడీ ఎంక్వైరీ రైటర్ను తీసుకొచ్చిన తర్వాత మళ్ళా ఏం చేసిందంటే కొద్దిగా సర్దుబాటు చేసి ఆడేం పైన మ్యాటర్ తీసేసి కింద అక్రమంగా జొరబడి పైనకు పోయి నా తల్లి మంచంలో పండుకుంటే అసభ్యంగా మాట్లాడుతుంటే మేము మా తల్లి నెట్టేసింది అనే విధంగా పిటిషన్ మళ్ళా మార్చింది. ఇక్కడ ప్రస్తుతానికైతే పోలీసులు కూడా వచ్చిండ్రు, ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ 65 ఏళ్ల వృద్ధురాలి మీద అఘాయిత్యానికి ఒడిగట్టడం మరి కాన్షియస్లో ఉండి చేశాడా లేకుండా చేశాడా, మరి ఇక్కడి వరకు కూడా ఒంటి మీద బట్ట లేకుండా వస్తున్నాడంటే మరి ఇట్లాంటి సంఘటన వేరే దగ్గర ఏమైనా జరిగి అక్కడ నుండి పారిపోయే క్రమంలో ఇక్కడికి వెళ్ళిండా అన్నటువంటి కోణంలో కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. దీనికి ఏం జరుగుతుంది అన్నటువంటి కోణంలో ఇప్పటికీ పోలీసులు కూడా అర్ధరాత్రి చేరుకొని ఇక్కడ ఏం జరుగుతున్న విషయాల్లో కూడా బాధితురాలని కూడా ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు, వారి బంధువులను కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఆ విజువల్స్ అయితే మనం ప్రస్తుతానికి చూస్తున్నాము. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా 9వ వార్డు కౌన్సిల్గా ఉండేటువంటి సంపత్ రాజ్ అనేటువంటి వ్యక్తి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడాన్ని కూడా ఏ కోణంలో చూడాలన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వృద్ధురాలు స్పష్టంగా చెప్తుంది, అసలు వచ్చి అంటే ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చి ఇంత అంటే అఘాయిత్యానికి ఒడిగట్టేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పి చెప్తుంటే మరి ఆలోచనలు ఎటువైపు అవుతున్నాయి, మరి ఇక్కడికి వాంటెడ్లీ వచ్చాడా, మరి ఏ ఆలోచనతో వచ్చాడని కూడా ఇంకా స్పష్టమైతే రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎందుకంటే కారులో నుండే ఇక్కడ బట్టలు లేకుండా వస్తున్నాడంటే మరి అసలు తన ప్లాన్ ఏంది, ఏం కథ అనేది కూడా ఇక్కడ పోలీసులు ఎంక్వైరీలో తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది.
బాధితులు చెప్తున్న దాని ప్రకారం మాత్రం తమకు పరిచయం లేనటువంటి ఆ వ్యక్తి ఒకవేళ ఉన్నప్పటికీ స్థానికంగానే ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు మా ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి కాదు, అట్లాంటి పరిస్థితులు కూడా తాము ఊహించలేనటువంటి విషయం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి తన అసలు మెయిన్ బాధితురాలు ఇక్కడ సత్తమ్మను కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. స్టేషన్ గన్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ 9వ వార్డుకు సంబంధించినటువంటి సౌదారపల్లి సంపత్ రాజ్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ నిన్న జరిగినటువంటి అఘాయిత్యానికి ప్రధాన కారకుడు అని చెప్పి తేలడంతో ఇక్కడ ఒక్కసారిగా స్థానికంగా కూడా అంత అవక్కైనటువంటి పరిస్థితి. బాధ్యత గల వ్యక్తే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడడానికి కారణమైందన్నటువంటి కోణంలోనే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మరి మద్యం మత్తులో చేశాడా, లేకపోతే ఇక్కడ గతంలో ఇక్కడ వేరే అంటే ఇక్కడ వరకు నూలు పోగు లేకుండా వస్తున్నాడంటే మరి అక్కడ నుండి వేరే దగ్గర నుండి తప్పించుకొని వచ్చి ఇక్కడ చొరబడ్డా అన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ స్థానికులు కూడా కొంత ఆలోచనలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరి మామూలుగా దాచుకున్నాడంటే అది కాదు, ముసలామె మీద కూడా 65 ఏళ్ల వృద్ధురాలిపైన కూడా అఘాయిత్యానికి ఒడిగట్టేటువంటి ప్రయత్నం చేశాడనేది కూడా మరింత దారుణంగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రతిఘటించడంతో అరుపులు విని ఇక్కడ చుట్టుపక్కలటువంటి స్థానికులు కూడా వచ్చి రావడంతో అతన్ని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. 100కు కాల్ చేయగానే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వచ్చి వెంటనే అదుపులో తీసుకున్న ప్రస్తుతానికి అయితే ఇక్కడ బాధితుల ఇంటి దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ అంటే పూర్తిగా ఎవరు నిద్రపోలేని సమయంలోనే ఇట్లాంటి సంఘటన జరిగింది. ఒకసారి మనం ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇంట్లో షాపులలో కూడా ఈ బాధితురాలు ఎవరైతే సత్యం ఉందో సత్యమ్మకు సంబంధించినటువంటి ఆ షాప్ ఇదే. తను పైన నిద్రిస్తున్న టైంలో సత్యమ్మ కోడలు మనతో ఉందో ఒకసారి ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగిందమ్మా రాత్రి? ఏ సమయంలో ఈ సంఘటన జరిగింది? మీకు తెలిసిన సమాచారం ఏంది? 9 అయింది. మేము షట్టర్ బంద్ చేసిన అన్నం తింటున్నాం. తింటా అంటే షట్టర్ అది గేట్ తీసుకొని వచ్చిండు. వచ్చి అప్పటికే కుక్క మరుగుతాంది. ఎట్లా వచ్చిండని మామూలుగా బట్టలు ఉండే బట్టలు లేకుండా? లేవు సార్, బట్టలు లేవు. గేట్ తీసుకొని వచ్చిండు. గేట్ సౌండ్ వచ్చింది. ఎవరు వచ్చిర్రు అని అనుకుంటే ఎవరు అని నేను అన్నా. సపోర్ట్ చేయలే. సపోర్ట్ చేయకపోతే టక్క ఏది మెట్లు ఎక్కుతాడు. నేను గ్లాస్ ఉన్నది కిటికీ, ఆ గ్లాస్ అద్దం నుంచి చూసి దెబ్బ అన్నం తినేదని చూస్తుంటే ఎవరు కనపడ్డారు? వాడ కనబడ్డాడు. ఏం లేవు. ఇక కనబడితే దెబ్బ నేను షటర్ తీసుకొని కుక్క పిల్లని తీసుకొని బయట కురుకొచ్చి మా సారుకు చెప్తే వాళ్ళు ఉన్నోళ్ళు 2-3 పోయిర్రు. పోయేసరికి వాడు దెబ్బ పైనకి పోయిండు. మా అత్తమ్మ పండుకుందట. పండుకుంటే పైన పండుకున్నాడు మీద. పండుకునేసరికి ఎవరినిరా నువ్వు అని ఇట్లా తోసేసింది. తోసేయంగానే ఊరికొచ్చిండు. మా అత్తమ్మ బయటికి రాకుండా గొల్లెం పెట్టి వచ్చిండు. ఆ బల్ల మీద గల్లీలో బల్ల ఉంటుంది, ఆ బల్ల మీద పండుకున్నాడు. పండుకొని ఇక ఈ పోలీసు వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేయగానే వీళ్ళని చూసిండు. అటు దునికిండు. వీళ్ళ బాత్రూంలో పండుకున్నాడు గొల్లెం పెట్టుకొని. అంటే ఇప్పుడు అతను ఇదివరకు ఎప్పుడైనా వచ్చిండా మా ఇంటికి? ఇప్పుడు వాడి ముఖం ఎప్పుడు చూడలేదు సార్. మాకు తెలియదు సార్. మా షాపు కూడా ఎప్పుడు రాడు. మాకు తెలియదు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? మేము, మా ఆయన, మా అత్తమ్మ. మా పిల్లగాళ్ళు నిన్నటి దాకుండే. నిన్న హాస్టల్కి వెళ్ళిర్రు. ఎవరెవరు పిల్లగాళ్ళు ఎవరెవరు ఉన్నారు? మా పాప, మా బాబు. ఏం చదువుతారమ్మా వాళ్ళు? బీటెక్ 2nd ఇయర్ మా బుజ్జి. మా చిన్నోడు 2nd ఇయర్ ఇంటర్. ఏం పరిచయం లేకుండా డైరెక్ట్ గేట్ తీసుకొని మెట్ల మీద నుండి పైకి వెళ్ళి రూమ్లకి వెళ్ళాడంటే అంతా ఇప్పుడు తెలియని ప్రాంతంలోకి ఎవరు డైరెక్ట్ ఇట్లా వెళ్ళరు కదా? ఏమో సార్, మరి ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అట్లా. ఎప్పుడు మా ఇంటికి కూడా రాలేమని ముఖం చూడలే మేము. ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించినటువంటి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి 9వ వార్డు కౌన్సిల్ అని చెప్పి అంటున్నారు కదా, అది ఏ పరిచయం లేకుండా ఒక ఇంటికి అంటే డైరెక్ట్ మెట్ల మీద నుంచి వెళ్తున్నారంటే వితౌట్ కాన్షియస్గా అసలు అంటే ఏ పరిజ్ఞానం లేకుండా కొత్త ఇంటికి మెట్లెక్కి రూమ్లకు వెళ్తున్నారంటే అసలు ఏదో ఒక పరిచయం అన్న ఉండాల్సి ఉంటుంది కదా సార్. అంత ఏం లేదు మాకు. మరి ఎందుకు వచ్చారనుకుంటున్నామా? మీరు ఎందుకు వచ్చారనుకుంటున్నాను? ఏమో సార్, మరి ఇక మంది ఎక్కువ అయింది. మరి పిచ్చోడు అది ఇదివరకు దెబ్బ తాకింది అన్నారు, పిచ్చిలేసింది అంటారు. ఇక మరి ఎందువల్లనో ఏం కాదో ఇక తెలియదు సార్. మాకైతే ఇంతవరకు మా ఇంటికి రాలి, మా షాపు కూడా తెలియదు. ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు బట్టలు లేకుండానే వెళ్తున్నాడా? లేకుండానే వెళ్ళిపోయాడు. మీరు చూసినప్పుడు ఇతనే అని మీకు ఐడియా వచ్చింది? అప్పుడు ఆడే చూసిన అతని ముఖం చూసినప్పుడు ఈయన తెలిసిన వ్యక్తి అని అప్పుడు అర్థమైందా మీకు? అర్థమైంది. మరి తర్వాత ఏం జరిగిందమ్మా? మీ అత్తమ్మ మీతో ఏం చెప్పింది మరి? ఇక్కడ మా అత్తమ్మ వచ్చిండు, పైన అన్నాడు ఇట్లా నేను నూకేసిన, నూకేయంగానే ఉరికొచ్చిండు, గొల్లెం పెట్టిండు, నేను బయటికి రాకుండా గొల్లెం పెట్టిండు అని చెప్పింది సార్.
ఓకే, ఇక్కడ మనం గమనిద్దాము. ఇక్కడ స్థానికంగా కూడా కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది? ఎందుకంటే మానసిక స్థితి సరిగా లేదా, లేకపోతే కావాలనే వచ్చాడా అన్నటువంటి కోణంలోనే చూడాల్సి ఉంటుంది. మరి ఏ కోణంలో ఇక్కడ ఉన్నారు? ఇప్పటికే పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రత్యక్ష సాక్షులతో కూడా మనం మాట్లాడదాం. ప్రత్యక్ష సాక్షులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారు చూసినటువంటి మాటల్లో ఏం జరిగిందో చూద్దాం, వినే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందన్నా? ఇప్పుడు మేము ఏంటంటే ఏ టైంకి? 11:09 అవుతుంది. ఎందుకంటే మామూలుగా ఆ సమలు ఇంత పెగ్గు దాయదానికి వస్తాం, బేసా అమ్ముకుంటాడు. అవతం కాకపోతే దాయది పెగ్గు దాయదానికి వచ్చినాం. ఏమైందంటే తాగినాం. అమ్మాయి ఏంటంటే చిట్టి పైసల కోసం పిలిచిండు భర్త. చిట్టి పైసలు పట్టుకొని ఆమె పోయింది. ఏమన్నా 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఎమ్మడే ఉరికొచ్చింది. ఎవడో దూరిండు వల్ల ఎవరు తెలియదు అనేది ఒకటి. ఇది అయితే ఎవడో అంటే దొంగ అంటే మేము నాకు చేయి నొప్పి, నేను పోలే కొట్ట అంటే మేము ఏం కొడతాం, వాడెవడం తెలియదు. ఆ కారు ఆపి అలా దుర్గే మనకు తెలియదు. తర్వాత ఏంటంటే నన్ను గుర్తుపట్టిండు ఇంకో పిల్లాడున్నాడు. ఆ పిల్లాడు చూత పలానా మనిషి అన్నాడు. అన్నప్పుడు నేను ఏంటంటే ఆయన బెడ్ దాకా పోయి చూస్తే మామ నేనే అన్నాడు. అన్నప్పుడు చెప్తే అయిపోతుంది కదా మనోడు అని. అది పరిస్థితి, అదేం లేదు. ఎందుకు వచ్చిందట మరి? నేనే అంటే ఎందుకు వచ్చింది? నాకేం తెలియదు, ఆయన ఎందుకు వచ్చింది తెలియదు, ఏం తెలియదు. అటు పోయింది. ఆ ముసలం మా గిడం పెట్టింది, ఆ పైన మొత్తుకుంటుంది. ఆ ఇంట్లో ఏం జరిగింది తెలియదు. అటు దునికిండు అంతే, బస్ అంతే. ఇదివరకంటే మీకు అందరికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తే కదా, మరి వచ్చేది ఇటు మామూలు ఇటు రెగ్యులర్ వచ్చిపోతా ఉంటాడు? రాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు తెలియదు, మనకు తెలియదు. మీకేమనిపించింది ఎందుకు వచ్చిందని? ఏమో మనకు ఏమేరు కానీ మనకు స్థానికులు కొంతమంది ఉన్నారు, వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటికీ ఒక క్లారిటీ అవసరం. ఎందుకంటే తనేమో కొద్దిగా అన్కాన్షియస్లో ఉండి ఇట్లాంటి తెలియని ప్రాంతానికి రావడం అని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు, మనం వాళ్ళతో మనం మాట్లాడదాం. అన్న, మీకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఏం జరిగింది? అదే అండి, అయితే నిన్న మధ్యాహ్నం నుంచి ఆల్మోస్ట్ 12, 1 గంట కాంచాలి ఆల్మోస్ట్ 4 సార్లు రౌండ్ కుట్టడం జరిగింది ఆయన్నే. ఇది మా 9వ వార్డు కౌన్సిలర్ సాదరపల్లి సంపర్రాజు అనేట ఆయన 4-5 సార్లు రౌండింగ్ కొట్టిన తర్వాత 7 గంటల వరకు మళ్ళీ కనబడలేదు. సరే అని ఓకే, మా పనిలో మేము తిరుగుతూనే ఉంటాం కదా. మళ్ళీ 7:30కు మేము అటు రోడ్డు మీదకి వచ్చే వరకు డైరెక్ట్ సీదా హై స్కూల్ కాడికి వెళ్ళడం జరిగింది. అందులో వేరే పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పడం ఎందుకు కానీ. పోయిన తర్వాత వేరే పర్సన్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. మన ఎండి ఆజ్మియా చికెన్ సెంటర్ కాడ బండి ఆయన కారు ఆగడం జరిగిన తర్వాత న్యూడ్గా ఒంటి మీద నూనె వస్త్రం లేకుండా ఇంట్లోకి పోవడం జరిగింది. తదుపరి ఏంటంటే ఈ రంగు ఇలందర్ అనే వాళ్ళ భార్య ఆయన కనబడిపోయేసరికి అయితే వీళ్ళు పైనే ఉంటుంది కాదు, ఆమె పైనే ఉంటుంది కావచ్చు అని డైరెక్ట్గా పైకి పోవడం జరిగింది. వాళ్ళ అత్తమ్మ ఇంత అన్నం తిన్నదో లేదో పడుకున్నది. ఈమెనే అనుకొని ఆమె మీద అఘాత్కారం చేయబడింది. అంతలో ఆమె ఉరడం జరుగుతూనే ఆ నుంచి పక్కకు మరడి పక్క గీత అనే వాళ్ళ ఇంట్లో జొర్రి ఆ బాత్రూంలో జొరడం జరిగింది న్యూడ్గా. అంటే ఇప్పుడు మరి అంటే వాళ్ళకు పరిచయమే లేదంటున్నారు కదా? లేదు, వాళ్ళకి పరిచయం లేదా. ఇప్పుడు ఆయన ఊరోడే, ఈమె ఊరామెనే. కాకపోతే ఏంటంటే ఆయనకు మరి ఏ విధంగా ఏ దురదృష్టంతో వీడికి వచ్చిండా అనేది ఎవరికి తెలియదు. మీకు అనిపించింది ఏంటంటే మరి ఇద్దరు గతంలో పరిచయం ఉండి వచ్చిందా లేకపోతే ఏం లేదు, పచ్చం గిట్ల ఏం లేదండి. మరి ఇంత కాన్ఫిడెంట్గా ఎవరైనా వస్తే ఒంటి మీద బట్టలు వేసుకుని వెళ్తూ ఉంటారు, కానీ కారులో న్యూడ్గా రావడని, అది కూడా పూర్తిగా ఊరంతా నిద్రపోక ముందుకే 8:45 అయిందంటే ఇంకా అందరూ కాన్షియస్గా ఉన్న టైంలోనే 9 కూడా కాలేదంటున్నారు. అట్లాంటి టైంలో ఇంకా ఎవరు తిని పడుకునేటువంటి సమయం అప్పుడే ఆసనం అవుతూ ఉంటుంది. మరి ఆ టైంలో మెయిన్ ప్రధాన రహదారి నేషనల్ హైవే 163 రోడ్డు మీద వెహికల్ ఆపి రోడ్డు మీదనే ఉన్నటువంటి ఇంట్లోకి ఇక్కడ న్యూడ్గా వెళ్ళడాన్ని ఏం చూస్తున్నారు అంటే మీకేమనిపించింది? అతని మానసిక స్థితిని చూస్తుంటే మరి ఆయన ఆలోచనలు 2-3 సార్లు చక్కర్లు కొట్టడం వెనుక మీకున్నటువంటి ఆలోచన పరిధి ప్రకారం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మానసిక పరిస్థితి అంటే ఆయన మంచోడే. వసన్ కింద అంటే ఆయన బయట ఫ్రాడింగ్ చేయడం గిడం ఇట్లా ఏముండదు. మరి ఆ రోజు నిన్న నైట్ అట్లా ఎట్లా జరిగింది అనేది ఆయనకు తెలిసి ఉండాలి కదా, ఆయనతో పాటు ఉన్న వాళ్ళకి తెలిసి ఉండాలి. ఆయనను విచారించండి మీరు. ఇది నాకు తెలిసిన ముచ్చట మీకు చెప్తున్నాను నేను. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పూర్తిగా, ఎందుకంటే అతను ఎప్పుడు వచ్చేటువంటి వాడు, కానీ 2-3 సార్లు ఉదయం నుండి చక్కర్లు కొట్టినట్టుగా తెలుస్తుంది. మరి ఏ కారణంతో ఎందుకు వచ్చాడో కూడా తెలియదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా తను ఏ సంబంధాలున్నా ఏం చేసినా ఒంటి మీద బట్టలు వేసుకొని వెళ్తూ ఉంటారు, కానీ అక్కడి నుండి కారులో నుండే ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ
కారులోనే వదిలిపెట్టి న్యూడ్గా నూలుపోగు లేకుండా ఒక ఇంట్లోకి చొరబడుతుండడానికి వెనుక కారణం ఏందనేది కూడా మనం తీవ్రంగా గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ సత్యమ్మ కూడా ఒక్కసారి గావు కేకలు వేయడంతో ఉన్నటువంటి స్థానికులు కూడా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే తను పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మరి ఒక వార్డు కౌన్సిలర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇట్లా ఊరి మీద పడి ఇక్కడ ఎక్కడ పడితే ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి చొరబడి ఒక అధ్వాన్న స్థితిలో ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు తెర తీయడాన్ని ఎట్లా చూడాలనేదే గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి బాధితురాలు కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం 65 ఏళ్లకు పైగా ఉన్నటువంటి వృద్ధురాలిపై అఘాయిత్యం జరగడాన్ని స్థానికంగా కూడా తీవ్రంగా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగిందో ప్రస్తుతానికి సత్యమను కలుపుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి తను నిందితుడు మాత్రం ఇదే ఇంట్లోకి చొరబడి పూర్తిగా తన ఇంట్లోకి చొరబడి తెలిసింది. ప్రస్తుతం మనతో ఉంది. అమ్మ, ఏం జరిగిందమ్మా? నిన్న తను ఇక్కడ మీ 9వ వార్డు కౌన్సిలర్ వచ్చి ఇక్కడ అఘాయిత్యం చేశారని చెప్పి అంటున్నారు. అసలు ఏ సమయంలో వచ్చారు, ఎందుకు వచ్చారు అసలు మీ ఇంటికి? మీ ఎప్పుడైనా పరిచయం ఉందా? 9 అవుతుంది. అప్పుడే టీవీ బంద్ చేసిన పండుకోగానే నిద్ర పట్టింది. వచ్చిండు మొత్తం మీదనే పన్నాడు. దెబ్బ భయం అయింది ఇక నాకు. ఎవరివిరా అని నూక్తే పోయి అక్కడ పడ్డాడు. ఇద్దరు 2 మంచాల సందులో పడ్డాడు. ఇక పడి ఇక ఉరికిండు బాగా తలిపేసుకొని నా అవతలకి రాకుండా తలిపేసుకున్నాడు. అవతల పడ్డాడు. అవతలకి వెళ్ళి వేసిండు. అవతల పడ్డాడు. నెట్టిందంటే మరి తాగి ఉన్నాడమ్మా? బాగా తాగి ఉన్నాడు. భయం మొత్తం బట్టలే లేవు వానికి. రావడమే బట్టలు లేకుండా వచ్చిండు. మొత్తం వచ్చే బట్టలు లేకుండా వచ్చాడు. కింద నూకైతే మొత్తం మనం ఏం లేవు. కనీసం మొట్టిగానే ఉన్నాడు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చేటువంటి క్రమంలో తెలిసినటువంటి వాళ్ళే ఇంటికి వస్తూ ఉంటారు ఎవరైనా. ఇప్పుడు తను ఎప్పుడైనా వచ్చాడా మా ఇంటికి? మాకు తెలియదు. వాడు ఎవడో కూడా మాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది ఆయన ఎవరనేది? ఆయన ముఖం చూడలే నేను. పోతానే ఉన్నాను. లేతరికి వాడు ఉరుకుతానే ఉండే. ముఖం సరిగా చూడలే నేను. లేచిన తర్వాత ఎవరెవరు చెప్పారు? మీరు లేచి ఎవరు పిలిచినా మీ వాళ్ళను? మా వాళ్ళని పిలిచిన తలిపేసిపోయిండు. మా కోడల్ని పిలిచిన తలిపిద్దిరా వచ్చిండానికి ఇట్లా మీద వన్నడే వచ్చి తలిపిద్దిరావని వచ్చి మా కోడలు తలుపు తీసింది. ఇక అదంతా ఇక 100 మంది కూడినరాడ. ఇక అప్పుడే స్టేషన్కి వచ్చినాం. స్టేషన్ పోతే పోలీసులు మరి కంప్లైంట్ తీసుకున్నారు. తనకు తల్లి లాంటి వయసు ఉన్నటువంటి తనతోటి అసలు ఎక్కడున్నారో ఎక్కడికి వెళ్తుండో కూడా తను తెలియని కాన్షియస్లో ఉన్నాడా, లేకపోతే కావాలనే వచ్చాడా అన్నటువంటి కోణంలోనే ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఇంటి వాళ్ళని అడిగితే మాత్రం, చుట్టుపక్కల వాళ్ళని అడిగితే మాత్రం ఆ వార్డుకు మాకు సంబంధం లేదు, పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి సంబంధం లేదన్నటువంటి విషయాలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు చూడని వ్యక్తి కాబట్టి ఎందుకు వచ్చాడో కూడా తమకు తెలియదని చెప్పి ఆవేదన మాత్రం వాళ్ళలో వ్యక్తమవుతుంది. కానీ దీన్ని మాత్రం చాలా తీవ్రంగానే పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. పరిచయం లేనటువంటి ప్రాంతంలోకి ఎలాంటి వస్త్రాలు లేకుండా ఇంటికి వెళ్ళడం అనేది కూడా అసలు తన మానసిక స్థితి సరిగా ఉందా లేదా, మరి కావాలనే వచ్చాడా? మరి 2-3 సార్లు కూడా స్థానికులు చెప్పిన దాని ప్రకారం 2-3 సార్లు ఇక్కడ చక్కర్లు వేశారు, ఒక రెక్కి నిర్వహించాడు. అయినప్పటికీ టైం చూసుకొని ఇక్కడ ఎవరు నిద్రించక ముందే 8:30, 9 గంటల ప్రాంతాల్లోనే ఇక్కడ బట్టలు లేకుండా ఇక్కడికి వచ్చాడన్నటువంటి విషయమే ఇక్కడ ఒక ఆసక్తికరంగా మారుతుంది. మరి ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నాలు అయితే మరి పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఎంక్వైరీ మాత్రం మొదలుపెట్టారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వచ్చి ఇక్కడ సత్యమను, అలాగే వారి కోడల్ని, అలాగే కొడుకుని, చుట్టుపక్కలటువంటి బంధువులందరినీ కూడా విచారించారు. అసలు ఏ సమయంలో వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏ పని మీద వచ్చారన్నటువంటి కోణంలో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా తెలుసుకొని ఇక్కడ తను అదుపులో ఉన్నటువంటి నేపథ్యంలో ఏమేమి నిర్ణయం తీసుకుంటారు, మరి తను ఏ కారణంతో వచ్చాడన్నటువంటి విషయాలు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ చాగల్లు గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.